స్టూడెంట్స్ వెల్కమ్ టు మనబడి వీడియోస్. ఈరోజు ఎంసెట్కి సంబంధించిన ఒక వీడియో చేసి ఎగ్జామినేషన్ సెంటర్స్ కొత్తగా యాడ్ ఆన్ అయ్యాయి అని చెప్పిన తర్వాత కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ కామెంట్స్ వస్తున్నాయి. ఏమనంటే మేము పెట్టిన ఎగ్జామినేషన్ సెంటర్ మేము ఎడిట్ చేసుకోవచ్చా, ఆప్షన్ ఉందా అని చెప్పి అడిగారు చాలామంది. అయితే దీని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ మనం ఇప్పుడు ప్రొవైడ్ చేస్తాను మీకు. నేను తర్వాత ఇంకొక చాలామంది క్వశ్చన్స్ కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. మోస్ట్లీ అన్ని క్వశ్చన్స్ అన్నిటి కూడా ఆన్సర్ చేయడానికి ఇదే వీడియోలో ట్రై చేస్తాను. అలాగే ఫస్ట్ టైం వచ్చిన యూజర్స్ ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంసెట్ ఈరోజు మీకు చెప్పే నోటిఫికేషన్ దగ్గర నుంచి ఎంసెట్ ఎగ్జామ్ అయ్యేదాకా, ఆఫ్టర్ ఎంసెట్ రిజల్ట్స్ తర్వాత కౌన్సిలింగ్ తర్వాత ఇంజనీరింగ్ కాలేజ్ జాయిన్ అయ్యేదాకా మా గైడెన్స్ మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. అలాగే దీనికి సంబంధించి ఎనీ పీడిఎఫ్ కానీ నోటిఫికేషన్ కానీ మీకు షేర్ చేయాలంటే టెలిగ్రామ్ ఛానల్లో ఒకటి ఉంది మాది. దాని లింక్ నేను కింద ఇస్తాను, మనబడి ఇంటర్ అని. దాంట్లో జాయిన్ అయితే పీడిఎఫ్స్ కానీ ఏదైనా వస్తే ఇమ్మీడియట్గా దాంట్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఏదైనా న్యూస్ వచ్చినా కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది. అలాగే ఎంసెట్కి సంబంధించిన ఆన్లైన్ ఎగ్జామ్ స్టేట్ వైడ్ గ్రాండ్ టెస్ట్లో ఎవ్రీ సండే ఒక ఎగ్జామ్ రిలీజ్ చేస్తున్నాము. ఆల్రెడీ ఒక 40,000 మెంబర్స్ ఎన్రోల్ అయ్యారు. మీరు దాంట్లో ఎన్రోల్ అవ్వండి. 40,000 మెంబర్స్ ఎంతమంది పెరిగితే అంత దాంట్లో మీ ర్యాంక్ ఎంత వచ్చిందో మీరు చూసుకోవచ్చు. అలాగే యూట్యూబ్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేసాం. ఫైన్ స్టూడెంట్స్, సో ఇప్పుడు చాలామంది క్వశ్చన్స్ ఏంటంటే, సార్ మాకు ఎగ్జామినేషన్ సెంటర్ మేము చాలామంది అప్లై చేసేసాము, ఇంకా అప్లై చేయని వాళ్ళకి ప్రాబ్లం లేదు కానీ అప్లై చేసేసాము, సో మేము ఎడిట్ చేసుకోవచ్చు అంటే ఎస్, మీరు ఎడిట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఒకటి ఉందండి. ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు ఎడిట్ ఆప్షన్ అనేది మీకు 8th రోజు స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఎప్పుడు ఎడిట్ చేసుకోవచ్చు అది చూద్దాం. సో నేను డీటెయిల్ నోటిఫికేషన్ తెలంగాణ డీటెయిల్ ఎంసెట్కి సంబంధించి చూపిస్తున్నాను. కరెక్షన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ డేట్ ఆల్రెడీ సబ్మిటెడ్ బై ద క్యాండిడేట్స్. అంటే మీరు సబ్మిట్ చేసేసి ఉంటే 6th లోపల చేసేసున్నా, 7th లోపల చేస్తున్నా, మీరు 8th నుంచి 12th వరకు ఈ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ 4 days మాత్రమే మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఎడిట్ అనే ఆప్షన్ అనేది ఉండదు, తీసేస్తారు. తర్వాత మీరు ఎక్స్ట్రా డబ్బులు వేసి కట్టినా కూడా ఓన్లీ అప్లై చేసుకోవచ్చు కానీ ఎడిట్ చేసుకోవడానికి ఎక్కడ అవకాశం కలిపియరు. ఇంకా డైరెక్ట్గా హాల్ టికెట్స్ ఎగ్జామినేషనే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా 8th నుంచి 12th లోపల చేసుకోండి. మరి ఎడిట్ ఆప్షన్లో మాకు సెంటర్స్ మేము మళ్ళీ అప్లై చేసుకోవచ్చా, సెంటర్స్ ఏదైనా ఉంటే మార్చచ్చా, మేము దగ్గర ఉండే సెంటర్స్ అంటే చేయొచ్చు. కానీ ప్రాబ్లం ఏంటంటే, ఆల్రెడీ ఇప్పుడు ఎవరైనా ఆ సెంటర్లో ఫుల్ అయిపోయి ఉంటే ఆ సెంటర్ని బ్లాక్ చేసి కొత్త సెంటర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే కొత్త సెంటర్స్ వస్తే యాడ్ చేస్తారు తప్పితే ఆ సెంటర్ని అయితే మాత్రం బ్లాక్ చేసేసి ఉంటే మాత్రం ఆ సెంటర్ మనకు అక్కడ కనపడదు సెలెక్ట్ చేసుకోవడానికి. అదొక్కటే ఇష్యూ అంతే తప్పితే ఒకవేళ ఆ సెంటర్ ఖాళీగా ఉంది అంటే ఆ జోన్లో మీకు ఆ సెంటర్ని ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఇక్కడ సెంటర్స్ అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు హైదరాబాద్ తీసుకుంటే 3 జోన్స్ ఇచ్చారు మనకు, ఈస్ట్, వెస్ట్ అండ్ నార్త్ ఇచ్చారు. అలాగే డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ జోన్స్ ఇచ్చారు, సిటీస్ ఇచ్చారు. అంతే తప్పితే అక్కడ పోయి పర్టికులర్గా ఈ ఎగ్జామినేషన్ సెంటర్ అని చెప్పేసి అక్కడ ఇంకా వాళ్ళు ఇవ్వాలి, అది హాల్ టికెట్లో వస్తుంది. కాబట్టి మీకు ఆ జోన్ అనేది ఫుల్ అయ్యింది అనుకోండి, సే ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఈస్ట్ జోన్ ఫుల్ అయిపోయింది అనుకోండి, అక్కడ ఉండే సెంటర్స్ అన్ని ఫుల్ అయిపోయినట్టే. కాబట్టి వెస్ట్ జోన్, నార్త్ జోన్ ఓపెన్గా ఉంటుంది. అదేవిధంగా విజయవాడ కానీ, వైజాగ్ కానీ, తిరుపతి కానీ ఏపీలో అవి ఫుల్ అయిపోతే జోను నెక్స్ట్ ఇంకొక జోన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అది దృష్టిలో ఉంచుకోండి. జోన్ ఫుల్ అయిందంటే ఇంకా దరిదాపులు అక్కడ ఏమీ లేనట్టే అనమాట, నాట్ సెంటర్, అది జోన్ అనమాట. కాబట్టి 8th నుంచి 12th దాకా మీకు అవకాశం ఉంటుంది. ఈ అవకాశాన్ని మాత్రం ఉపయోగించుకోండి. మళ్ళీ నాకు ఛాన్స్ ఉంటుందేమో, మళ్ళీ నేను చేంజెస్ చేయొచ్చేమో అని చెప్పేసి మాత్రం అనుకోకండి. దెన్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఏదైతే సెంటర్ కాకుండా ఇంకేమేమి చేంజెస్ చేయొచ్చు అంటే ఆల్మోస్ట్ అన్ని డీటెయిల్స్ చేంజ్ చేయొచ్చు ఎక్సెప్ట్ మీ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి తప్ప మిగతా అన్ని డీటెయిల్స్ కూడా చేంజ్ చేయొచ్చు. అండ్ ఈవెన్ నేమ్ కూడా చేంజ్ చేయడానికి అయితే కుదరదు. మిగతా డీటెయిల్స్ అన్ని కూడా ఎడిట్ చేసుకోవచ్చు, క్వాలిఫికేషన్ కానీ ఇవన్నీ కూడా. కానీ చాలామంది డేట్ ఆఫ్ బర్త్ ఇష్యూ ఉంది, డేట్ ఆఫ్ బర్త్ మేము రాంగ్గా పెట్టాము అని చెప్తున్నారు. సో అది కూడా ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇదే టైంలో మీరు చేంజెస్ చేసుకోండి. దాని నేమ్ కూడా మీకు ఆధార్ కార్డులో ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగానే నేమ్ అనేది ఉండేట్టుగా చూడండి. యాజ్ వెల్ ఆధార్ కార్డు కన్నా ముఖ్యంగా ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఏ విధంగా ఉందో ఆ విధంగా ఆధార్ కార్డు ఉండాలి. ఇప్పుడు మీరు ఎంసెట్లో అప్లై చేసేటప్పుడు కూడా నేమ్ మాత్రం ఖచ్చితంగా అది చూడండి. అక్కడ ఇనిషియల్స్ ఉంటే ఇక్కడ ఇనిషియల్స్ పెట్టండి, అక్కడ ఫుల్ ఫామ్ ఉంటే ఇక్కడ ఫుల్ ఫామ్ పెట్టండి. ఈవెన్ పేరెంట్స్ నేమ్ కూడా అదే విధంగా చూసుకోండి. అండ్ ముఖ్యంగా ఎవరైతే ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో వస్తారో వాళ్ళందరూ కూడా ఈడబ్ల్యూఎస్ సంబంధించి మీకు సర్టిఫికేట్ ఇప్పుడు లేకపోయినా, అసలు ఇప్పుడు అవసరం కూడా లేదు సర్టిఫికేట్, మేము ఈడబ్ల్యూఎస్ అనేది అప్లై చేసేసుకోండి. ఈడబ్ల్యూఎస్ మాత్రం 1st April 2024 తర్వాత మీరు సర్టిఫికేట్ తీసుకుంటే సరిపోతుంది. ఆ సర్టిఫికేట్ని ఇప్పుడు చూపించాల్సిన అవసరం లేదు, కౌన్సిలింగ్ అప్పుడు చూపిస్తే సరిపోతుంది. అప్పుడు కానీ మీరు ఇన్ కేసు ఒకవేళ కౌన్సిలింగ్ అప్పుడు ప్రొడ్యూస్ చేయకపోతే ఈడబ్ల్యూఎస్ మీరు మీ సీట్ అయితే అప్పుడు ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. సో అది చాలా ఇంపార్టెంట్. తర్వాత 2 lakhs బిలో ఉన్నవాళ్ళు, 8 lakhs బిలో ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇన్కమ్ సర్టిఫికేట్స్ కూడా ఆఫ్టర్ 1st April అయితే తీసుకోండి. సో మీరందరికీ కూడా ఇది ఇన్స్ట్రక్షన్, అది దాని ప్రకారం తీసుకుని అప్పుడు ఇప్పుడు మాత్రం మీరు మీ ఇన్కమ్ లెవెల్ ఎంతైతే ఉందో ఆ ఇన్కమ్ లెవెల్ ఇప్పుడు పెట్టి అప్లై చేయొచ్చు. డాక్యుమెంట్స్ మళ్ళీ కావాలంటే కూడా అప్లోడ్ చేయొచ్చు, కౌన్సిలింగ్ ముందు కూడా చేయొచ్చు. సో చాలామంది కామెంట్స్ ఇవే అడుగుతున్నారు. సో దీనికి సంబంధించిన రిప్లై ఇన్ కేసు ఒకవేళ ఇది కాకుండా ఇంకేదన్నా ఉంటే ఒకసారి నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి, దానికి సంబంధించిన నెక్స్ట్ వీడియో చేయడమో లేకపోతే దానికి రిప్లై ఇవ్వడమో చేస్తాము. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ మచ్.